అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇంకో వీడియో చూడండి. కేవలం ఏదో మా మొహాలు చూపించేసి బీసీలకు ఏదో చేస్తామని చెప్పడం తప్ప ప్రత్యేకంగా బీసీలకు పవర్ అంటూ ఏం లేదనిపిస్తాం. అంటే ఇక్కడ కర్నూలు ఎంపీ గారు మాట్లాడుతున్నారండి. కర్నూలు వైసీపీ ఎంపీ గారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు వీళ్ళందరికీ 50% రిజర్వేషన్లు ఇచ్చేశాను, పదవులన్నీ వాళ్ళకే ఇచ్చేశాను, మంత్రి పదవులన్నీ, ఉప ముఖ్యమంత్రులన్నీ, హోంమంత్రులన్నీ అంటాడు. కానీ రియాలిటీ ఏంటంటే ఆ పార్టీ ఎంపీ, ఇప్పుడు ఆయన ఎంపీ, ఆ పార్టీ ఎంపీయే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఒకసారి వినండి. పెద్దపీట వేయడం అంటే అదొక జనరల్ స్టేట్మెంట్ అండి. పదవిస్తున్నారు, మీరు చేసుకోవడానికి అవకాశం లేకుండా, మా మాటకు విలువ లేకుండా అది పెద్దపీట వేయడం అని అనిపించుకోదు. కేవలం ఏదో మా మొహాలు చూపించేసి బీసీలకు ఏదో చేస్తామని చెప్పడం తప్ప ప్రత్యేకంగా బీసీలకు పవర్ అంటూ ఏం లేదనిపిస్తాం. అంటే పవర్ లేని పదవులు ఎందుకండి? ఎప్పుడో దాసరి నారాయణరావు గారు ఎప్పుడో అడిగారు, ఆయన పవర్ లేని పదవికి ఉండే రిజర్వేషను ఆ ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా ఎందుకు ఉండదనో పాట రాశాడు ఆయన చక్కగా. అలాగా వీళ్ళు ఇస్తారు, పదవులు ఇస్తారు, జగనన్న పదవులు ఇస్తాడు, కానీ దానికి అధికారం ఉండట. వాళ్ళు ఏ పనులు చేయడానికి ఉండదట, ఆ నియోజకవర్గంలో ప్రజలకు ఏ సాయం చేయడానికి ఉండదట. దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఏమైనా చేయాలంటే పైనోళ్ళు, అంటే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, లేకపోతే మరో వైవి సుబ్బారెడ్డి గారు, మరో మిథున్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు రావాలట. అదే మాట మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ముగ్గురు మంత్రులు మార్చావు, ఎస్సీల్ని బీసీలను మార్చావు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో పెత్తనం ఎవరు చేస్తున్నారు? తమిళ్ళు ఎవరు? మిథున్ రెడ్డి అంటే ఎక్కడి నుంచో వచ్చాడు, ఊరిపడ్డాడు. అంటే ఈ జిల్లాలో నాయకులు లేరా? మీకు సిగ్గు అనిపించలేదా? వాడి పెత్తనం ఏంటి, ఇంకొకరి పెత్తనం ఏంటి? ఇక్కడుండే నాయకత్వం పెత్తనం చేయాలి తప్ప బయట వాళ్ళు వస్తే సహించమని మీరు మాట్లాడినప్పుడు వీళ్ళు రారు. అదే మాట అంటే పాపం దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి చాలా కోపం వస్తుంది. ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువని చాలా కష్టపడ్డాడు, చాలా బాధపడ్డాడు.